ఆయనది చాలా షార్ట్ విజిట్ ఇది. ఏ చాలా షార్ట్ విజిట్, 5.5 hours అమరావతి విజయవాడ సందర్శించారు, వెళ్ళిపోయారు. ఆయన వచ్చింది యాక్చువల్గా చాలామంది తెలియని విషయం ఏంటంటే ఆయన వచ్చింది ఢిల్లీలో ఏఏ సమ్మిట్, అలాగే మహారాష్ట్రలో. ఎప్పుడు కూడా ఒకటే పెట్టుకోరు కదా వచ్చినప్పుడు. మెయిన్గా వచ్చింది అయితే ఆ పర్పస్. దాంతోపాటు అంతకుముందు ఉన్నటువంటి గేట్స్తో చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి పరిచయాలు అవ్వచ్చు, లేదంటే అసోసియేషన్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవ్రీబడి నోస్ దట్ హైదరాబాద్, సికింద్రాబాద్ అనే ట్విన్ సిటీస్ వల్ల ఒక సైబరాబాద్ యాడ్ అయ్యి ట్రై సిటీస్గా మారి ఇప్పుడు ఒక గ్రోత్ ఇంజిన్గా తెలంగాణకు మారినటువంటి హైదరాబాదు ఆ సైబరాబాద్ డెవలప్మెంట్ వల్లనే, ఆ సైబరాబాద్ ఏర్పడటానికి మొదటి అడుగు మైక్రోసాఫ్ట్ వల్లనే పడింది. అది అందరికీ తెలిసిన విషయమే. బిల్ గేట్స్ని చంద్రబాబు నాయుడు కలవటం, ఇది ఆయన శత్రువులు కూడా అందరూ ఒప్పుకునేటటువంటి అంశమే, ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా టైమ్ అండ్ అగైన్. ఈవెన్ కేసీఆర్ కూడా ఒక టైంలో అన్న మాటలే. కాకపోతే ఇప్పుడు మర్చిపోయేదేదో మాట్లాడుతుంటారు, అది వేరే విషయం. సో నోబడి కెన్ డినై దట్. అయితే ఆ అసోసియేషన్తో ఆ పరిచయంతో ఆయన ఇప్పుడు ఏపీకి ఇన్వైట్ చేశారు, వచ్చారు. షార్ట్ విజిట్, వెళ్ళిపోయారు కూడా ఈవినింగ్ కల్లా. కానీ ఈ లోపల ఆయన రాకముందు 2-3 రోజుల క్రితం నుంచే విమర్శలు స్టార్ట్ అయినాయి. అసలు ఏ పర్పస్ మీద వస్తున్నారు, అసలు దీనికి ఒక ఏమన్నా ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే కనుక ఆయన విజిట్ని హైప్ చేస్తున్నారు, లేకపోతే ఆయన మీద ఈ మధ్య కొన్ని ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి వాటిలో ఆయన పేరు దొరలటం, అందు గురించే వాళ్ళ ఆవిడ విడాకులు ఇచ్చిందని చెప్పేసి. పర్సనల్ రీజన్స్ చాలా ఉంటాయి, ఫారెన్లో ఇవన్నీ కామన్ అది. సో ఇవన్నీ ఆయనకు ఆపాదిస్తూ రకరకాల విమర్శలు. కొంతమంది మూర్ఖులు అయితే శాడిస్టు, దుర్మార్గుడు, రాక్షసుడు అని చెప్పేసి కూడా నామధేయాలు చేస్తున్నారు. బావిలో కప్పలు లాంటి వాళ్ళు కూడా, విజయవాడ తప్ప ఏది తెలియని వాళ్ళు, లేకపోతే ఏపీ తప్ప ఏం తెలియని వాళ్ళు కొంతమంది. సార్ ఏమంటారు? సార్ ఒక చిన్న మాట. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమెరికాలో కావచ్చు, పాశ్చాత్య దేశాల్లో ఎక్కడైనా ఇండియాకు సంబంధించిన టాప్ లీడర్స్ లో ఒకరుగా ఆయనకు ఆల్రెడీ పేరు వచ్చిందండి. కాబట్టి 1990s నుంచి కానీ ఇప్పటి వరకు మనము ఆ రోజున బిల్ క్లింటన్ గారు కావచ్చు, లేదంటే తర్వాత రోజుల్లో రకరకాల దేశాధినేతలు కావచ్చు, అట్లాగే బిల్ గేట్స్ గారండి ఈ రోజు 3వ ఆయన ఈ రాష్ట్రానికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు వచ్చారు, ఇప్పుడు ఒకసారి వస్తున్నారు. ఇట్లా పెద్ద పెద్ద వరల్డ్ టెక్నాలజీ లీడర్స్. ఈరోజు మైక్రోసాఫ్ట్ అనేది ఏమంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ 100 ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు ఎవరి జీవితంలోనైనా ఏదో ఒకటి. ఏమంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో పుట్టారు కాబట్టి సరిపోయింది, కానీ అదే వేరే గుజరాత్ లోనో లేదంటే వేరే స్టేట్ లో పుట్టింటే ఈ వరకు ఆయనకి పాలిటిక్స్ లో నోబెల్ ప్రైజ్ రావాలండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు, ఒకప్పుడు ఐన్స్టీన్ చెప్పారు, గాంధీ మహాత్ముడు ఈ భారతదేశంలోనే పుట్టాడా, ఈ నేల మీద తిరిగాడా అని ఒకానొక రోజు ప్రజలు డౌట్ పడే అవకాశం ఉంది అనే అంతదిగా నేను అంటున్నా. తర్వాత కాలంలో అంటే నెక్స్ట్ జనరేషన్స్ లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ, ఒక గొప్ప లీడర్ ఈ రాష్ట్రంలోనే పుట్టాడా అనే పరిస్థితి అండి. ఎందుకంటే ఈ రోజు వైసీపీ నాయకులు కావచ్చు, కొంతమంది మీరు అన్నట్టు మూర్ఖులు, తెలియని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి అమానుషంగా మాట్లాడము, ద్వేషంతో మాట్లాడము, పగతో రగిలిపోవడము. ఏంటంటే ఇది 2 కారణం ఏంటంటే సెల్ఫిష్నెస్. వాళ్ళ రాజకీయ కారణాలతోనే. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైతే సీఎం అయ్యారు 2004లో, అప్పటి నుంచి ఈ దుమ్మెత్తిపోయడం కావచ్చు, మన దగ్గర ఉన్న టాలెంట్ మనం గుర్తించకపోవడం కావచ్చు, ఇలాగా రకరకాలుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం పెంచుకొని దుమ్మెత్తి పోస్తారండి. కానీ ఆయన కీర్తి గాని ఖ్యాతి గాని ఎక్కడ ఎవ్వరూ తగ్గించలేరండి. ఇది వాస్తవం. నేనేదో తెలుగుదేశం అధికార ప్రతినిధి అని ఈ రోజు నేను చెప్పట్లా. మేము చదువుకునే రోజు నుంచి, నేను ఇన్ఫోసిస్ లో పనిచేసే రోజు నుంచి కావచ్చు, అమెరికాలో ఉన్న రోజు నుంచి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అట్లాంటి ఒక రాజకీయ మేధావి, టెక్ మేధావి విజయశేఖర రెడ్డి గారు, మీరు పార్టీ పరంగా, రాజకీయాల పరంగా మీరు 100 అనుకోండి, 100 మాటలు. ఇక్కడ నేను మెయిన్గా పాయింట్ స్ట్రెస్ చేస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కొత్త ఏం కదంటే, తిట్టడం ఇన్ ద సెన్స్ రాజకీయపరమైనటువంటి తిట్లు అది కాదు. బిల్ గేట్స్ లాంటి ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడిగా కొన్నాళ్ల పాటు వెలిగిన కొన్ని సంవత్సరాలుగా వెలిగినటువంటి వ్యక్తి, సంపాదన ఒక్కటే కాదు మనిషికి, దాన్ని ప్రజలకి సేవలకు కూడా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి
మోస్ట్ ఆఫ్ ది, నాకు గుర్తున్నంత వరకు 80-90% ఆఫ్ ది వారికి ఉన్నటువంటి రెవెన్యూ మొత్తాన్ని కూడా ఆ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ అని చెప్పేసి, ఇంకా ఇండియాలో తక్కువ అతి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కంట్రీస్ అయినటువంటి నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఏవైతే సౌత్ అమెరికన్ కంట్రీస్ కానీ, ఎక్కడైతే పేద దేశాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారో వారికి అనేక రంగాల్లో, ముఖ్యంగా విద్య, వైద్యంలో ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సర్వీసెస్లో భాగంగా ఇప్పుడు ఇప్పుడు ఏపీలో కూడా ఇంతకుముందు ఎలాగో మైక్రోసాఫ్ట్ ఇప్పుడు బిల్ గేట్స్ కొత్తగా వచ్చి మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఇక్కడ వాళ్ళది కూడా ఒక డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. దాని గురించి కాదు ఇప్పుడు వచ్చింది. దాని గురించి కాకుండా బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్, పర్టికులర్లీ అగ్రికల్చర్ సెక్టార్లో ఈ టెక్నాలజీని ఏ రకంగా అడాప్ట్ చేసుకోవాలి, అలాగే ఒక సంజీవని అనేది ఒక కార్యక్రమం ఉంది, దాంట్లో ఫౌండేషన్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి కదా అసలు మెయిన్. అది మాట్లాడకుండా ఆయన్ని కించపరుస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మేము తీసుకురావడం అంతే తప్ప మీరు 100 తిట్టుకున్నా కానీ మాకంతా అలవాటు అయిపోయింది, మాకేం పెద్ద విషయం కాదు. కానీ చదువుకున్న వాళ్ళకి బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని కూడా ఈ రకంగా తోలనాడుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. దాని గురించే మీ రెస్పాన్స్ అడిగాను అంతే. మీ చంద్రబాబు నాయుడు గారి గురించి కావాలంటే మీరు కావాలంటే సెపరేట్ గా బాగా కలుగుదొచ్చు, కానీ నాకేం తర్వాత ఎప్పుడన్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే ఏ చీఫ్ మినిస్టర్ అయినా బిల్ గేట్స్ గారిని పిలిచింటే వీళ్ళు ఇలా మాట్లాడరండి. చంద్రబాబు నాయుడు గారు రమ్మంటే వచ్చారు కాబట్టి వీరు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. నేను ఓపిక చెప్తాను మీకు. అదే ఏ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేనో, లేదా స్టాలిన్ గారు పిలిచిందేనో తమిళనాడులో, ఈ రోజు ఈ మాట మాట్లాడండి. ఆయన గుణగణాలే మాట్లాడేంత అవసరం మనకేంటండి? ఈ రోజు ఇప్పుడు 90 దశకంలో ఆయన మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్ స్థాపించారు. దాని వల్ల రకరకాల కంపెనీలు ఆంధ్ర వైపు చూశాయి. అది వాస్తవం. మీరు అన్నట్టు సైబరాబాద్ అనే ఒక నగరమే ఈ రోజు చంద్రబాబు గారి వల్ల కావచ్చు, లేదంటే టెక్నాలజీ లీడర్స్ అయిన బిల్ గేట్స్ వల్ల కావచ్చు, రకరకాల వ్యక్తుల వల్ల ఈ రోజు మన సైబరాబాద్ ఏర్పడిందండి. ఈ రోజు లక్షల కోట్లలో ఒక రెవెన్యూ జనరేట్ అవుతుంది. నేనంటున్నా ఈ రోజు ఈ బైఫరెంట్ ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ ఉందో ఆయన రాక ఈ రోజు ఒకటి మీరు అన్నట్టు డేటా సెంటర్ ఒకటి, రెండోది అగ్రికల్చర్ కావచ్చు. ఈ రోజు ఆయన ఉండవల్లిలో ఒక ఫార్మ్ ప్రాక్టీస్ చూశారు. అక్కడ వెళ్ళి ఎలా మనము డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, అట్లాగే ఏఐని ఎట్లా వాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా వాడుతున్నామో ఈ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లో కావచ్చు, అగ్రికల్చర్ లో మరి ముఖ్యంగా ఎలా వాడుతున్నాం అనేది ఆయన పరిశీలించారు. దానిపైన ఆయన వేరే పాశ్చాత్య దేశాల్లో ఇంకా డెవలప్డ్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నాయా టెక్నాలజీకి సంబంధించి, అవి కూడా మన దేశానికి దిగుమతి చేసే విధంగా ఆయన కూడా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉందండి. అట్లాగే ఇప్పుడు మీరు సంజీవిని ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఈ రోజు కుప్పంలో కొన్ని హెల్త్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, సంజీవిని ఏంటంటే బేసిక్ గా డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్. బేసిక్ గా మన దగ్గర ఉన్న రోగుల రికార్డ్స్ అన్నిటి కూడా డిజిటలైజ్ చేసి వారికి వేగవంతంగా ట్రీట్మెంట్ అందించడం. సో అది సంజీవిని. దాన్ని కుప్పం లాంటి ప్లేస్ లో ఈ రోజు చేస్తున్నారు ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ గా. దాన్ని ఈ రోజు స్టేట్ అంతా కూడా అమలు చేస్తే రేపటి రోజు ఇప్పుడు ప్రతి వ్యక్తికి సంబంధించిన ఒక 10, 15, 20 సంవత్సరాల వారి మెడికల్ చరిత్రను మనం డిజిటలైజ్ చేయడం వల్ల రేపటి రోజు వాళ్ళకు మనము ట్రీట్మెంట్ అందించడం చాలా ఈజీ అవుతుందండి. ఈ విషయం తెలియక చాలా మంది ఆయన వచ్చి ఏం చెప్పాడు అనే మాట మాట్లాడతారు. రెండోది అగ్రికల్చర్ గురించి మాట్లాడాం. అట్లాగే ఎడ్యుకేషన్. ఈ రోజు ఎడ్యుకేషన్ లో కూడా ఏఐని ఎలా వాడాలి. ఇప్పుడు ప్రపంచం అంతా ఈ రోజు క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఏఐ వైపు మనం చూస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అని ఈ రోజు ఢిల్లీలో ఈ రోజు ప్రారంభమైందండి. మన నరేంద్ర మోడీ గారే దాన్ని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నట్టున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఏం మాట్లాడుతున్నారు? ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇండియా పరిస్థితి ఎక్కడుంది, ఇండియా ఎలా దాన్ని పురిగిపుచ్చుకోవాలా, ఎలా మనం ఫ్రంట్ రన్నర్ గా ఎదగాలంటే ఏఐలో మనం ఇంకా ఏమేం చేయాలా అని ఇప్పుడు ఇట్లాంటి మేధావుల టెక్ మేధావుల దగ్గర నుంచి కూడా మనం ఈ రోజు సలహాలు తీసుకునే పరిస్థితి. ఏమంటే నేను అంటున్నా, ఇప్పుడు మన స్వర్ణాంధ్ర 2047 అని మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అంటే వికసిత భారత్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రగా మారాలంటే 2047కు మనం ఏం చేయాలా, 1 ట్రిలియన్ ఎకానమీ అనేది మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానికి ఎలా మనం ముందు పోవాలా, దాంట్లో ఎలాంటి టెక్నాలజీకి సంబంధించిన మెజర్స్ ని, అంటే ఎట్లాంటి కొత్త ప్రాక్టీసెస్ మనం ఆంధ్రాలో మనం తేవాలా, అట్లాగే మనము ఆయన సూచనలు కావచ్చు టెక్నాలజీ సంబంధంగా. అట్లాగే ఇప్పుడు ఆయన దగ్గర $1 బిలియన్ డబ్బు ఉందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన 90% ఆయన సంపాదన అంతా కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చేశారండి. ఇప్పుడు ఆ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజు మనం ఎంతో డబ్బులు పెట్టే అవకాశం కూడా ఆంధ్రాలో ఆయన అనుకుంటే ఏముందండి, ఎంతసేపు డబ్బు పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ గారికి మంచి అనుబంధం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత ఆయన మన సేవల్లో భాగంగా
కొంత డబ్బును మన ఆంధ్రలో పెట్టించడం వల్ల మనకి మంచిదే కదండి. దాన్ని ఎందుకు మనము తప్పుపట్టాలో అది దేవుడికే తెలియాలి. ఇప్పుడు ఏం చేసినా అండి, వైకాపా నాయకులు కావచ్చు, కొంతమంది మూర్ఖులకు కావచ్చు, ఏం చేసినా అది తప్పుగానే కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ లో. దానికి మనం ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మీలాంటి మేధావులు కావచ్చు, లేదంటే ఈ రోజు చదువుకున్న వ్యక్తులు, ఇప్పుడు జెన్జీ రెవల్యూషన్ అండి, ఈ రోజు చాలా మంది యువకులు, ఇప్పుడు 55% యువత ఉన్నారండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా. ఇప్పుడు వారందరూ అయితే అనుకుంటున్నారు కదా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు మొత్తం అంతా యువతే కదండి బయటకు వచ్చి ధర్నాలు చేశారు, మీటింగ్లు పెట్టారు, ఆయన గురించి పొగిడింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కాదు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, రకరకాల నగరాల్లో ఆయన గురించి గొప్పగా మాట్లాడలేదా యువత అంతా బయటకు వచ్చి? మరి అలాంటి యువత వారనుకుంటే చాలండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న న్యాయం కావచ్చు, మంచి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో యువత అనుకుంటే చాలండి. మాకు ప్రతిపక్ష పార్టీలు కొన్ని విమర్శలు చేస్తూ ఉంటాయి, తప్పదు. కాకపోతే ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ కొన్ని ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఓకే విజయ్, మనం చేసేది ఏం లేదు దాని మీద. yes